నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 18, 2025 బుధవారం నాడు దిన ఫలితాలలో దిన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:48 తిది సప్తమి మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12:11 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:15 నుండి ఉదయం 8:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:51 నుంచి 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు. యమగండ కాలం ఉదయము 7:23 నుంచి ఉదయం 9:01 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:35 నుంచి సాయంత్రం 6:09 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను, చంద్రుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కార్యలాభము, తర్వాత ధనలాభము, తర్వాత ఇలా ప్రతి అంశంలోనూ మీకు లాభాలు వచ్చే అవకాశము, వస్తు పరంగా కూడా ఆస్తి పరంగా కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఇక్కడ మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు విద్యార్థులకు ఇది మంచి టైం అని చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ మాత్రము ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి పూజ చేయడం కానీ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను, చంద్రుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కనబడుతుంది. కుటుంబంలో మంచి సమయము. విద్యార్థులకు కూడా ఇది చక్కని సమయము. వారి యొక్క ప్రణాళికలు కానీ ప్లాన్స్ కానీ కెరియర్ గ్రోత్ కానీ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయం సందర్శనం చేయడంతో పాటు అక్కడ గణపతి కనుక ఉంటే గుంజిళ్ళు మీ యథాశక్తి గుంజిళ్ళు తీసే ప్రయత్నం చేయండి. గుంజిళ్ళు అంటే గణపతికి చాలా ఇష్టము. ఈ చిన్ని పరిహారంతో మీరు అన్ని పనులు సాధించుకోవచ్చు. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను, చంద్రుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా పెద్దవారి ఆశీర్వాదం వల్ల మీరు అన్నిటా జయం పొందే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. హనుమంతుని ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసా ఆ ప్రాంగణంలో కూర్చుని చదువుకున్నట్టయితే 3 సార్లు కానీ 1 సారి కానీ మీ శక్తి కొద్దీ చదువుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారు అవుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ స్థితులు, గ్రహ ఫలితాలు, సూచనలు. నమస్తే.